డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు. తమకు అనుకూలమైన విధంగా మాట్లాడుతూ మొత్తం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించేలాగా ఆయన మాట్లాడారు. విశాఖపట్నం వెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అక్కడ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ అంశాన్ని విలేకరులు ప్రశ్నించగా, మీరంతా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, బాధ్యతలు తీసుకున్న వాళ్ళ మీద ఎక్కువగా మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని? అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, అంటే వైసీపీ వాళ్ళు ఉన్నారు, అంతకుముందు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రశ్నించాలి కదా, ఇవన్నీ వారసత్వంగా మాకు వచ్చిన ఇబ్బందులు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇక్కడ బాగా గమనిస్తే ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్ గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్ గా వచ్చేసినాయి. అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అన్నారు, అంటే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఓకే. ఆ తర్వాత వెంటనే జంప్ చేసి అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని ఏలారు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారన్నప్పుడు అంతకుముందు 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారన్నారు కదా. డైరెక్ట్ గా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారని ఎందుకంటున్నారంటే, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి కాసింత చిన్న నొప్పి కూడా కలగకూడదు అన్నంత జాగ్రత్తగా, చాలా కన్వీనియంట్ గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. దాంతోపాటు మరో నింద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి హోంమంత్రికి నివేదిక పంపాను, దాంతో ప్రైవేటైజేషన్ ఆగిపోయింది అని మాట్లాడారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడం ఏంటి? అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ను మీరు ప్రైవేటీకరించవద్దు అని ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు. అది రాష్ట్ర పరిధిలోని అంశం అయితే ప్రధాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ ఎందుకు రాస్తారు? లేఖ రాయడమే కాకుండా ప్రైవేటీకరించద్దండి, అనేక మార్గాలు ఉన్నాయి, మీరు ఫస్ట్ క్యాప్టివ్ మైన్ కేటాయించండి, క్యాప్టివ్ మైన్ లేకపోవడం వల్లే బయట నుండి ఎక్కువ ధరకు కొనుక్కోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి, క్యాప్టివ్ మైన్ కేటాయించేసి ఈ రుణ భారాన్ని తగ్గించేసి కొన్ని చర్యలు తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది మళ్ళీ లాభాల్లోనికి వస్తుంది, ప్రైవేటీకరించడం కరెక్ట్ కాదు, ఆ భూముల విలువే లక్షల కోట్లు ఉంటుందని ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. నిజం ఇదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చేసి వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నేను వచ్చి అడ్డుకున్నానని చెప్పడం ఇంతకు మించిన అన్యాయమైన స్టేట్మెంట్ ఉంటుందా? తన పరిధిలో లేనిది రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తుందా? ఇప్పుడు వెంటనే ఒక అనుమానం రావచ్చు, ఒక ప్రశ్న కూడా రావచ్చు, వైసీపీ వాళ్ళకి సంబంధం లేదన్నారు, మరి మాకేం సంబంధం అని కూడా జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అనొచ్చు. కానీ ఈ రోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. అంటే ఇది సమిష్టిగా ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ప్రతి అంశం మీద జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా కార్మిక సంఘాల నాయకుల్ని నేరుగా డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు రండి నాతో పాటు రండి, ఢిల్లీకి తీసుకెళ్తాను, క్యాప్టివ్ మైన్ గురించి మాట్లాడదాం అన్నప్పుడు ఒక కార్మిక సంఘం వాళ్ళు కూడా చేయెత్తలేదు అని నిందించారు. స్టీల్ ప్లాంట్ బాగుండాలి, కార్మికులు బాగుండాలి అని కోరుకున్న వాళ్ళైతే అప్పుడు నా వెంట రావాలి కదా అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ కార్మిక సంఘాలు ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కోలాగా వ్యవహరిస్తున్నాయని కూడా ఆయన విమర్శలు చేశారు. ఈ కార్మిక సంఘాలు రాజకీయాల్లో పడిపోయి కార్మికుల సంక్షేమాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాయి అన్నది కూడా ప్రశ్నే అంటూ కూడా మాట్లాడేశారు. అసలు యూనియన్లు, సంఘాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్నది తొలి అంశం అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి క్యాప్టివ్ మైన్స్ రాకపోవడానికి కారణం ఎవరంటే టీడీపీ ప్రభుత్వమే కాదంట, గత 5 ఏళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారట, ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారట. మధ్యలో టీడీపీ గురించి మర్చిపోయారు. కాంగ్రెస్ తర్వాత అంతకుముందు టీడీపీ కూడా ఉంది కదా సుదీర్ఘంగా, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తుంటే నేను అడ్డుకున్నాను అంటున్నారు. ఇక్కడే తెలిసిపోతోంది ప్రతిదీ ఆవు కథలాగా ప్రతి అంశాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడం తప్ప ఇంకో పనిలో ప్రభుత్వ పెద్దలు లేరు అన్నది అర్థమవుతోంది. కార్మిక సంఘాలని నిందించడం మొదలు పెట్టారు విచిత్రంగా. మొత్తం కార్మిక సంఘాల కారణంగానే ఇదంతా అయిపోతుందని ఈరోజు ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి ప్రభుత్వ పెద్దలు వచ్చారు.